హే ఎవ్రీవన్, ఇట్స్ అ స్మాల్ డిస్క్లైమర్. మీ అందరి కోసం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎపిసోడ్స్లో ఉన్న మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ని చేంజ్ చేసి యాక్టర్స్ని పెట్టి మరీ సిరీస్ని కంప్లీట్ చేసాం ది బెస్ట్ ఇవ్వడం కోసం. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. మనసుని ఓదార్చి ఒంటరి చేసింది ఈ లోకం. ఎదని వదిలేసి కథలా మారింది, కరిగే కన్నీరే నా కోసం. హలో, హాయ్ రా, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? అంతా బాగున్నారా? మీ ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారా. నీకు విషయం చెప్పాలి. చెప్పరా. ఇందాక చిన్న పని మీద షాపింగ్ మాల్కి వెళ్ళానురా. అక్కడ మన పాప ఎవరికో అబ్బాయికి డ్రెస్ తీసుకుంటుందిరా. అదా, నేనే పంపించాను రా. వాళ్ళ పెద్దమ్మ కొడుకుది బర్త్డే ఉంటేను డ్రెస్ కొంటానంటే నేనే పంపించాను. అలాగా, సరే ఉంటాను. అలాగేరా. ఏమైంది డాడీ, అలా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? అమ్మా, నిన్నే ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళాను నాన్న. బయటికంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావా? నిన్నేనన్నా? ఏం మాట్లాడవేంటి? అంటే షాపింగ్కి వెళ్ళాను నాన్న. షాపింగ్కా? చేతిలో ఏం లేవు, ఏం కొన్నావమ్మా? నిన్నేనన్నా షాపింగ్ చేశానన్నావు కదా, చేతిలో చూస్తే ఏం లేవు, ఏం కొన్నావు? ఫ్రెండ్ బర్త్డే ఉంటే డ్రెస్ కొనడానికి వెళ్ళాను నాన్న. అంటే మీ ఫ్రెండ్ అబ్బాయిల బట్టలు వేసుకుంటుందా? ఈ అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావమ్మా? నీకేం కావాలన్నా ఏం కొనాలన్నా ఈ నాన్నని అడుగుతావు కదా. ఓహోహో, ఈ నాన్న ఏం చెప్పినా నమ్ముతాడు, ఏం చెప్పినా వింటాడు, ఎందుకు ఏంటి అని అడగడు, అందుకే మనం ఏదైనా చేసేయచ్చు అనుకున్నాం కదూ. తప్పు నీది కాదులేమ్మా, నాది. నీకెక్కువ చనువిచ్చాను కదా, తప్పు నాదేలే. నీకెక్కువ చనువు ఇవ్వడమే మేము చేసిన తప్పు. అయినా ఏం నువ్వు చేసే పనులు? ఏం నువ్వు చేసే పనులని అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పుకుని అలా నిలబడతావేంటి? మళ్ళీ ఏం పెద్ద పని చేసావే? ఆ దిక్కుమాల వీడియోలు చేయడం మళ్ళీ మొదలు పెట్టావా? వీడియోలు కాదే, కొత్తగా ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది. ఎవరో అబ్బాయికి షాప్లో బట్టలు కొంటుందంట. ఊర్లో వాళ్ళందరూ చూసి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అప్పుడు ఆ వీడియోలు తీసి పరువు తీసావు. ఇప్పుడున్న కాసంత పరువు కూడా తీసేయాలనుకుంటున్నావా? ఇది ఈ రోజు నుంచి
కాలేజీకి కానీ బయటికి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడటానికి వీల్లేదు, ఎవరిని కలవటానికి వీల్లేదు. కాదని ఎవరైనా కలిసిందనుకో నీకు బాగా చెప్తున్నాను, అర్థమైందా? హలో అన్నయ్య, చెప్పండి. హాయ్ సిరి, ఎలా ఉన్నావురా? బాగున్నా అన్నయ్య, మీరు? నేను బాగున్నానురా. నిన్ను ఒక విషయం అడగాలి. ఏంటన్నయ్య? కీర్తి ఈ మధ్య నీకు ఏమైనా టచ్లో వచ్చిందా? లేదన్నయ్య. 1 వీక్ నుండి మెసేజెస్కి కాల్స్కి ఏం రెస్పాండ్ అవ్వడం లేదు. నా కాల్స్కి మెసేజెస్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, కాలేజ్కి కూడా రావట్లేదు అన్నయ్య. ఓ అవునా? 2 డేస్ బ్యాక్ కీర్తి వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తే వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళిందని చెప్పింది. సిరి, నువ్వేమైనా నా కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవా? సరే అన్న, వెళ్ళొచ్చినాక కాల్ చేస్తా. ఓకే సిరి. సరే, బాయ్ అన్నయ్య. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానా ఆంటీ. కీర్తి ఊరు నుంచి వచ్చిందా ఆంటీ? వచ్చిందమ్మా, లోపలుంది, రా. హాయ్. ఏమైందే డల్లుగున్నావు? ఏమైందే? అర్జున్ చెప్పేమైంది? అర్జున్కి బట్టలు కొనిచ్చాను కదా, ఆ విషయం ఇంట్లో తెలిసిపోయిందివే. ఆ రోజు నుంచి అసలు బయటికి కూడా పంపించట్లేదు, ఫోన్ కూడా ఇవ్వట్లేదు. కనీసం ఏదైనా తినాలన్నా ఇక్కడికే తీసుకొస్తున్నారు, ఇదే 4 గోడల మధ్యలో ఉంచుతున్నారు. డాన్స్ క్లాస్, స్పోర్ట్స్ ఏవీ లేవు, ఎక్కడికి పంపించట్లేదు. ఆఖరికి కాలేజీ కూడా. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. నాతో మాట్లాడడం కూడా మానేశారు. నిన్న అర్జుననే కాల్ చేశాడు. నువ్వు కాల్స్కి మెసేజెస్కి ఏం రెస్పాండ్ అవ్వట్లేదంటగా, టెన్షన్ అవుతున్నాడు. ఒకసారి కాల్ చేసి సాగు. ఇప్పుడు దాకా జరిగింది చాలే, మళ్ళీ కొత్త పెంట పెట్టకు. ఇప్పటికే మా నాన్న బయటికి పంపించట్లేదు. ఈ విషయం తెలిస్తే జీవితాంతం ఇదే రూమ్కి అంకితం చేసేస్తాడు. ఏమే, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. మీ నాన్న వచ్చినట్టున్నారే, నేను తర్వాత వస్తా. ఏమ్మా, హాయ్ అంకుల్. ఎంతసేపు అయింది వచ్చి? 1 అవర్ అవుతుంది అంకుల్ వచ్చి. ఏమైనా తిన్నావా? ఆంటీ స్నాక్స్ ఇచ్చారు అంకుల్. ఓకే, సరే అంకుల్, మరి వెళ్ళొస్తా. జాగ్రత్త. ఏమే, నీళ్ళు తీసుకురమ్మంటే ఎంతసేపే? ఏమే, చెప్పండి. నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటండి? అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. 2 సంబంధాలు చూశాను, అందులో ఏదో ఒకటి చూసి దాన్ని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? సరే, ఓకే అండి, మీ ఇష్టం.